ఫ్రెండ్స్, వీళ్ళు ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే ఇష్టం కాదు, పిచ్చి అని చెప్పొచ్చు, చాలా ఇష్టం అనమాట. అయితే ఈ యొక్క తాటి ముంజలు మన ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా, అయితే అంకుల్ అయితే పిలిచి ఇచ్చారనమాట. నేను మిద్దె తోటలో ఇది పని చేస్తూ ఉన్నాను, అమ్మ అని పిలిచి చూసరికి ఏంటి అంకుల్ అంటే కిందికి దామ్మ అన్నాడు. ఎందుకు అంకుల్ అంటే నువ్వైతే కిందికి దాను. నాకు అర్థమైంది, ఇంకా అంకుల్ వెనకాల ఇది కట్టుకొని తీసుకొచ్చారనమాట. తాటి ముంజలది గిన్నె తీసుకొని రా అమ్మ అనేసి వెళ్ళేసరికి అంకుల్ అయితే మంచిగా కొట్టేసి ఇచ్చారు. మాట్లాడుతూ ఇలా తీసుకున్నాము. ఇలా అప్పటికప్పుడు మంచి చెట్టు మీద నుండి కోసి మంచిగా అలా కట్ చేసి ఇస్తే తిన్నప్పుడైతే ఆ యొక్క ఫీలింగ్ సూపర్ అనిపించింది. ఏంటిది అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకొని తినడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా చెట్టు మీదకి వెళ్ళి కోయగా అని అప్పుడెప్పుడు ఒకసారి పెళ్ళికి ముందు ఒకసారి కూడా మా హాస్టల్ దగ్గర సేమ్ ఇలానే తాటి చెట్టు ఉంటుంది మా హాస్టల్ పక్కకే. అక్కడ కూడా ఇలానే ఒక అంకుల్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అక్కడ తిన్నాను ఫస్ట్ టైం, మళ్ళీ ఈరోజు అనమాట. అయితే మా వాడికి మా ఆయనకి ఇద్దరికి తీసి ఇచ్చేసాను. తర్వాత నేను కూడా ఇలా తినేసాను అనమాట. అఖిల్ కూడా తీసుకొని తింటాడు, కానీ ఇవి తినడం కూడా అదొక ఆర్ట్. అందరికి ఆ పొట్టు తీసుకోవడం కూడా రాదు కదా, ఆ పొట్టు తీసుకొని తినడం. కొంతమంది పొట్టుతో కూడా తింటారు, కొంతమంది పొట్టు లేకుండా తింటారు, కొంతమంది ఏమో లోపల ఫింగర్తో కూడా తినేస్తూ ఉంటారు. మీకు ఎలా ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపో. మేమైతే ఇప్పుడు అనుకున్న పొట్టు మొత్తం తీసేసి అప్పుడు తింటామన్నమాట. చాలా లేతగా మంచిగా ఉన్నాయి, మనిషికి 3 వచ్చినట్టున్నాయి. మంచి హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, తాటి ముంజలు కావాలి, తాటి ముంజలు కావాలి. మా ఇంటి దగ్గర అయితే ఎక్కడ దొరకట్లేవు అనమాట. మా ఇంటి ఎప్పుడు అన్నారు సుచిత్రకి వెళ్దామమ్మ, సుచిత్ర దగ్గర మస్తు కనిపిస్తున్నాయి అని. ఒకరోజు ఎక్కడికో ఊరు వెళ్ళేటప్పుడు కనిపించినాయి, తీసుకుందాము అన్నాను. మళ్ళీ ఎవరు పొట్టు తీసి ఇవ్వాలి అన్నారు, అఖిల్ తీస్తారులే అన్నారు. మళ్ళీ అప్పటి వరకు ఆ అంకుల్ తీసుకొచ్చి